Hello everyone, welcome to our channel. Today's topic is operational amplifier high pass filter with circuit diagram and frequency response and also its calculation of gain. Op amp active high pass filter గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ క్లాస్లో మనం లో పాస్ ఫిల్టర్ గురించి తెలుసుకున్నాం. సో ఫిల్టర్ అంటే ఆల్రెడీ తెలుసు. సో ఓన్లీ పర్టికులర్ ఫ్రీక్వెన్సీస్ని మాత్రమే అలో చేస్తుంది, రిమైనింగ్ వాటిని ఫిల్టర్ చేసేస్తుంది, అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీస్ని రిమూవ్ చేసేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అటెన్యుయేషన్ అంటాం. అటెన్యుయేషన్ ఈస్ నథింగ్ బట్ డిక్రీజింగ్. ఓకే, ప్రీవియస్ వన్ లో పాస్ ఫిల్టర్, హియర్ హై పాస్ ఫిల్టర్. హై పాస్ ఫిల్టర్ అంటే ఏంది? విచ్ అలోస్ ఓన్లీ హై ఫ్రీక్వెన్సీస్ మాత్రమే అలో చేస్తుంది, లో ఫ్రీక్వెన్సీస్ని స్టాప్ చేస్తుంది. యూ కెన్ సీ ఇన్ ద ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్లో చూడండి మీరు. సో ఇనిషియల్గా on x-axis I am taking frequency, y-axis I am taking gain of the filter. So ఇక్కడ నుంచి ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయిన కొద్ది, వెన్ ఎవర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇంక్రీజెస్, సో లో ఫ్రీక్వెన్సీస్ వరకు ఉన్నాయి కదా, ఈ లో ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని కూడా స్టాప్ చేస్తుంది, అటెన్యుయేట్ చేస్తుంది. వైల్ కమింగ్ టు ద హై ఫ్రీక్వెన్సీస్ వచ్చేసరికి పాస్ చేస్తుంది. స్టాప్ చేస్తే దాన్ని ఏమంటాం? స్టాప్ బ్యాండ్ అంటాం. అలో చేస్తే దాన్ని ఏమంటాం? పాస్ బ్యాండ్ అంటాం. సో 0 to F1 అప్ టు F1 ఉండే వాటిని లో ఫ్రీక్వెన్సీస్ అంటాం. ఇట్ అటెన్యుయేట్స్ ఆర్ స్టాప్స్ ద హై పాస్ ఫిల్టర్. గ్రేటర్ దెన్ F1 ఉంటే దాన్ని హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అంటాం. ఈ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని అలో చేస్తే దాన్ని ఏమంటాం? పాస్ బ్యాండ్ అంటాం హై పాస్ ఫిల్టర్లో. సో గ్రేటర్ దెన్ F1 అలోస్, లెస్ దెన్ F1 స్టాప్స్. 0 to F1 వచ్చేసరికి స్టాప్ బ్యాండ్, గ్రేటర్ దెన్ F1 ఈస్ కాల్డ్ యాజ్ పాస్ బ్యాండ్. ఓకే, కమింగ్ టు ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ హై పాస్ ఫిల్టర్ చూడండి. So this one is the circuit diagram of high pass filter. So what is the major difference between low pass filter and high pass filter తీసుకుంటే మీరు క్లియర్గా చూడండి. అట్ నాన్ ఇన్వర్టింగ్ బోత్ ఆర్ ఆపరేటెడ్ ఇన్ ద నాన్ ఇన్వర్టింగ్ మోడ్లోనే ఆపరేట్ అవుతాయి. సో ప్రీవియస్ లో పాస్ ఫిల్టర్కి తీసుకుంటే రెసిస్టర్ ఇక్కడ ఉంటుంది, కెపాసిటర్ ఇక్కడ ఉంటుంది. హై పాస్ ఫిల్టర్కి ఏం చేస్తామంటే వీఆర్ ఇంటర్చేంజింగ్ ద ఎలిమెంట్స్. కెపాసిటర్ ఇక్కడ ఇన్పుట్ సెక్షన్లో పెట్టాను, సో రెసిస్టర్ గ్రౌండ్ కనెక్ట్ చేశాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ హై పాస్ ఫిల్టర్. సో క్లియర్ కనుక ఒకసారి డయాగ్రామ్ చూడండి మీరు కావాలంటే. సో దిస్ వన్ ఈజ్ లో పాస్ ఫిల్టర్, ఫస్ట్ ఆర్డర్ లో పాస్ ఫిల్టర్లో కెపాసిటర్ ఎక్కడ కనెక్ట్ చేశాను? నేను గ్రౌండ్ని కనెక్ట్ చేశాను. ఇన్పుట్ సెక్షన్లో రెసిస్టర్ ఉంది. ఓకేనా? కమింగ్ టు ద హై పాస్ ఫిల్టర్, సో ఈ టూ టర్మినల్స్ని ఇంటర్చేంజ్ చేస్తే హై పాస్ ఫిల్టర్లో కన్వర్ట్ అవుతుంది. సో యూ కెన్ సీ ఇన్ ద హై పాస్ ఫిల్టర్లో కెపాసిటర్ ఇక్కడ కనెక్ట్ చేశాను, రెసిస్టర్ ఇక్కడ కనెక్ట్ చేశాను. సో ఆర్ అండ్ సి ఇట్ సెల్ఫ్ కాల్డ్ యాజ్ ఫిల్టర్ నెట్వర్క్. ఇది ఫిల్టర్ నెట్వర్క్ని ప్రొవైడ్ చేస్తుంది. So it is operated in the non-inverting mode. Input signal is applied at the non-inverting terminal. This one is node B voltage. So voltage across node B and feedback resistor and input resistor. So due to non-inverting terminal kabatti ikkada nunchi current flow anedi loop e direction lo untundi kabatti IF current starts from V0. ikkada node A untundi VA is called as voltage drop across node A, and ikkada flow inverting terminal దగ్గర flow అయ్యే current IB, and output input section flow a current towards ground flow a current II. So this one is the circuit diagram of high pass filter. So coming to the explanation, working first order అంటాను. సో ఎక్స్ప్లెనేషన్ అంటే, సో RNC నెట్వర్క్ ఉంటుంది, RC నెట్వర్క్ ఫిల్టర్ నెట్వర్క్ అంటాం. ఓకే రైట్. ఏ ఫస్ట్ ఆర్డర్ హై పాస్ ఫిల్టర్ సింగిల్ RC నెట్వర్క్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ as ఫస్ట్ ఆర్డర్. ఇట్ కన్సిస్ట్ సింగిల్ RC నెట్వర్క్ ఎట్ నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ ఆఫ్ ది ఆప్ యాంప్. నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ దగ్గర సింగిల్ RC నెట్వర్క్ ఉంటుంది. ఇదే ఫిల్టర్లా వర్క్ అవుతుంది. హై పాస్ ఫిల్టర్ అంటే మైండ్లో గుర్తుపెట్టుకోండి, ఓన్లీ హై ఫ్రీక్వెన్సీస్నే అలో చేస్తుంది, సో లో ఫ్రీక్వెన్సీస్ని స్టాప్ చేస్తుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హై పాస్ ఫిల్టర్. ఎలా చేస్తుందో చూడండి. సో వెన్ ఎవర్ ద ఇన్పుట్ సిగ్నల్ ఇక్కడ అప్లై చేసాం, కెపాసిటర్ అనే ఫిల్టర్లా వర్క్ అవుతుంది. సో దిస్ వన్ ఈస్ వర్కింగ్. సో ద కెపాసిటివ్ రియాక్టెన్స్ ఆఫ్ is given by the formula ఏంటంటే x equal to omega c 1 by j omega c తీసుకున్నాం, 1 by 2 pi fc తీసుకుంటాం కెపాసిటివ్ రియాక్టెన్స్. ఓకే, ఇక్కడ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఈస్ ఆఫర్డ్ బై రియాక్టెన్స్ వాల్యూ తీసుకుంటాం. ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంది, దీని వాల్యూ రియాక్టెన్స్. ఓకే, సో కెపాసిటివ్ రియాక్టెన్స్. సో ఎట్ హై ఫ్రీక్వెన్సీ, వెరీ హై ఫ్రీక్వెన్సీ కెపాసిటర్ ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. హై ఫ్రీక్వెన్సీ అప్లై చేసినప్పుడు షార్ట్ సర్క్యూట్, అండ్ ఆల్ ద ఇన్పుట్ అపియర్స్ ఎట్ ద అవుట్పుట్. ఇన్పుట్ అపియర్లో ప్రజెంట్ అవుతుంది అన్నాడు. ఎలా అనుకున్నాడు? సో ఎట్ హై ఫ్రీక్వెన్సీ తీసుకుంటే కెపాసిటర్ ఏమవ్వాలి? ఇది ఇన్పుట్ సెక్షన్లో కనెక్ట్ చేసిన కెపాసిటర్. సో దిస్ వన్ ఈస్ కెపాసిటర్. ఇది ఒక స్విచ్లో వర్క్ అవుతుంది అనుకుంటే ఈ కెపాసిటర్ అనేది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో దీనికి కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయినప్పుడు ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, ఎంతైతే సిగ్నల్ అప్లై చేస్తామో సేమ్ సిగ్నల్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద అవుట్పుట్. సో ఈ కెపాసిటర్ యాక్ట్స్ యాజ్ ఏ
short circuit. So whatever the frequency at the input, same will be transferred to the అవుట్పుట్కి వెళ్ళిపోతుంది. హై ఫ్రీక్వెన్సీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే సిగ్నల్ అనేది అవుట్పుట్లో ప్రజెంట్ అండ్ హై ఫ్రీక్వెన్సీస్ని అలో చేస్తుంది. ఓకే ఫైన్. సో వెన్ ఎవర్ ఎట్ లో ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు కెపాసిటర్ యాక్ట్స్ యాజ్ ఓపెన్ సర్క్యూట్. ఓకే, కెపాసిటర్ ఏమవుతుంది, ఓపెన్ సర్క్యూట్లో వర్క్ అవుతుంది. ఓపెన్ సర్క్యూట్ అంటే ఈ స్విచ్లో తీసుకుంటే కెపాసిటర్ అనేది బ్రేక్ అయిపోతుంది, ఇక్కడ బ్రేక్ అయిపోతుంది సర్క్యూట్. సో సర్క్యూట్ అనేది ఇక్కడ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఇన్పుట్ సిగ్నల్ అవుట్పుట్కి ట్రాన్స్ఫర్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడే బ్రేక్ అయిపోయింది. సో ఇది కనెక్ట్ అవుతేనే అవుట్పుట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో కెపాసిటర్ యాక్ట్స్ యాజ్ ఏ ఓపెన్ సర్క్యూట్. సో ఓపెన్ సర్క్యూట్లో వర్క్ అవుతుంది. సో అవుట్పుట్ ఫాల్స్ టు జీరో, అవుట్పుట్ వాల్యూ అనేది జీరోకి ఫాల్ అవుతుంది. సో సర్క్యూట్ అనేది ఫ్రీక్వెన్సీని డిక్రీజ్ చేస్తుంది, ఫ్రీక్వెన్సీని స్టాప్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాప్ బ్యాండ్ అంటాం. ఓన్లీ హై ఫ్రీక్వెన్సీస్ని అలో చేస్తుంది, లో ఫ్రీక్వెన్సీస్ని స్టాప్ చేస్తుంది. అవే పాయింట్స్ నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. ఓకే, సో దానికి లో పాస్ ఫిల్టర్కి ఎగ్జాక్ట్ రివర్స్ ఆపరేషన్, హై పాస్ ఫిల్టర్కి దానికి అపోజిట్ ఆపరేషన్స్ ఉంటాయి. రైట్. సో దిస్ వన్ ఈస్ వర్కింగ్ ఆఫ్ హై పాస్ ఫిల్టర్. డయాగ్రామ్లో తీసుకుంటే హై ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు షార్ట్ అవుతుంది, షార్ట్ అయినప్పుడు ఇన్పుట్ డేటా మొత్తం అవుట్పుట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. లో ఫ్రీక్వెన్సీస్ అప్లై చేసినప్పుడు ఓపెన్ సర్క్యూట్లో ఉంటుంది, ఓపెన్ సర్క్యూట్ ఉన్నప్పుడు ఇక్కడే బ్రేక్ అయిపోతుంది కాబట్టి అవుట్పుట్ వాల్యూ ఫాల్స్ టు జీరో, అవుట్పుట్ వాల్యూ జీరోకి డౌన్ అయిపోతుంది. ఓకేనా, నో వాల్యూ ఈస్ ప్రజెంటెడ్. అదే వర్కింగ్ పాయింట్స్లో రాయండి. సో నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గెయిన్ ఆఫ్ హై పాస్ ఫిల్టర్. సో హై పాస్ ఫిల్టర్ యొక్క గెయిన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా ఫైండ్ అవుట్ చేద్దామని చూద్దాం. సో టు క్యాలిక్యులేట్ ద గెయిన్ ఇక్కడ చూడండి, సర్క్యూట్లో చూడండి. సో దిస్ వన్ ఈజ్ సర్క్యూట్ డయాగ్రామ్, క్లియర్గా ఉంది కదా. సర్క్యూట్ డయాగ్రామ్, ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో గెయిన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ VB ఫైండ్ అవుట్ చేయండి. వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ టు ఫైండ్ గెయిన్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకే, సో VB వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ నోడ్ B ఫైండ్ అవుట్ చేయండి. వాట్ ఇస్ ద ఫార్ములా? నేను ఫార్ములా ఆల్రెడీ ప్రీవియస్ లో పాస్ ఫిల్టర్కి చెప్పాను. అపోజిట్ రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ అప్లైడ్ వోల్టేజ్. సో అపోజిట్ రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ అప్లైడ్ వోల్టేజ్. ఇక్కడ సిగ్నల్ దగ్గర ఎంతైతే వోల్టేజ్ అప్లై చేసామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అప్లైడ్ వోల్టేజ్. క్లియర్? సో VB ఈక్వల్ టు ఈక్వేషన్ నుంచి చెప్పండి. సో ఫ్రమ్ ద ఈక్వేషన్ ఏమైపోతుంది, అపోజిట్ రెసిస్టెన్స్, ఆల్రెడీ రెసిస్టెన్స్ ఎంత R. సో R బై సమ్ ఆఫ్ టోటల్ రెసిస్టెన్స్, R ప్లస్ XC ప్లస్ R ఏదైనా తీసుకోవచ్చు. R ప్లస్ ఇక్కడ కెపాసిటర్ ఉంది కదా, దాని రెసిస్టెన్స్ వాల్యూ ఏంది, రియాక్టెన్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ రియాక్టెన్స్ తీసుకుంటాం. R ప్లస్ XC ఇంటూ అప్లైడ్ వోల్టేజ్. సో దిస్ ఇస్ ద ఫార్ములా. సో వీ ఆల్రెడీ నో XC ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టర్ ఫార్మ్, ఇమాజినరీ పార్ట్ తీసుకున్నారంటే 1/jωc. సో దిస్ వన్ ఇస్ ద ఫార్ములా XC. సో సబ్స్టిట్యూట్ ద వాల్యూ హియర్. సో VB ఈక్వల్ టు R by R plus 1/jωc into VI. సో LCM తీసేయండి, టేక్ LCM వాల్యూ RJωc ప్లస్ 1/jωc ఇంటూ VI. ఓకే రైట్. సో దీంట్లో VB ఈక్వల్ టు ఫర్దర్గా సింప్లిఫై చేయాలంటే ఆర్ని ఇటు సైడ్ తీసుకొచ్చేయండి, డినామినేటర్కి వెళ్ళిపోతుంది. రైట్. సో ఆర్ని డౌన్కి తీసుకొచ్చేయండి. సో VI పైన రాసేస్తున్నాను, RJωc ప్లస్ 1/RJωc. క్లియర్? ఇప్పుడు మళ్ళీ సపరేట్ చేసేయండి. సో VB ఈక్వల్ టు VI బై RJωc by RJωc plus 1. So RJωc getting the answer. Equation ఏమవుతుంది, VI by 1 plus 1/RJωc. So this one is VB value. Okay. సో దీనికి ఈక్వేషన్కి ఏం చేస్తున్నానంటే VI by 1 plus RJωc. ఎక్కడైనా సింప్లిఫై చేయండి, ఎక్కడైనా సింప్లిఫై చేయండి. ఈక్వేషన్ ఇలా ఉంచండి. సో దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి.
ఈక్వేషన్ 1. క్లియర్? ఇక్కడ వరకు ఈక్వేషన్ 1 ఫైండ్ అవుట్ చేసాం. ఎలా ఫైండ్ అవుట్ చేసాం? ఓకే, సో దీని దగ్గర వోల్టేజ్ డ్రాప్ ఫైండ్ అవుట్ చేసాను. అది సింప్లిఫై చేస్తూ వెళ్తే ఈ ఈక్వేషన్ వచ్చేసింది. ఓకే, సో నెక్స్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే, ఓకే, సో ఫర్ ఫైండింగ్ విఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే అప్లై కేసీఎల్ ఎట్ నోడ్ ఏ. ఇక్కడ నోడ్ ఏ దగ్గర కేసీఎల్ అప్లై చేయండి. సో కేసీఎల్ స్టేట్మెంట్ అప్లై చేయండి. ఏమవుతుంది? ఇక్కడ కేసీఎల్ అప్లై చేస్తే సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. సో వాట్ ఆర్ ద ఎంటరింగ్ కరెంట్స్? ఎంటరింగ్ కరెంట్స్ ఏంది? అప్లై కేసీఎల్ ఎట్ నోడ్ ఏ. ఓకే, సో ఫైనల్గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో దానికోసమే ఇదంతా ప్రాసెస్ చేసేది. సో కేసీఎల్ ఎట్ నోడ్ ఏ. ఐఎఫ్ ఈజ్ ద ఎంటరింగ్ కరెంట్. వాట్ ఆర్ ద లీవింగ్ కరెంట్? ఐబీ ప్లస్ ఐఐ. ఐఎఫ్ అనేది ఎంటర్ అవుతుంది, ఐబీ లీవ్ అవుతుంది, ఐఐ లీవ్ అవుతుంది. సో డ్యూ టు వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ఐబీ ఈక్వల్ టు ఆల్రెడీ 0, ఐబీ వాల్యూ 0. సో ఏమవుతుంది? ఐఎఫ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఐఐ. ఐఎఫ్ ఈక్వల్ టు ఐఐ. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి అప్లై ఓమ్స్ లా అప్లై చేయండి. అప్లై ఓమ్స్ లా ఫర్ అబోవ్ ఈక్వేషన్. ఓమ్స్ లా అప్లై సర్క్యూట్ నుంచి. ఓమ్స్ లా అంటే V/I ఈక్వల్ టు V/R వస్తుంది. సో ఇక్కడ 2 వోల్టేజ్ డ్రాప్స్ ఉన్నాయి. ఇనిషియల్ వోల్టేజ్ మైనస్ ఫైనల్ వోల్టేజ్. ఐఎఫ్ కరెంట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇనిషియల్ వోల్టేజ్ ఎంత? V0. ఫైనల్ వోల్టేజ్ ఎంత? VA. ఎందుకంటే ఆరో మార్క్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా? సో ఐఎఫ్ ఈక్వల్ టు V0 మైనస్ VA/RF. రైట్? సో ఇనిషియల్ మైనస్ ఫైనల్. ఐఐకి ఇనిషియల్ వోల్టేజ్ అది ఇది, ఫైనల్ అంటే గ్రౌండ్ కనెక్ట్ అయ్యింది. సో ఇనిషియల్ మైనస్ ఫైనల్ వాల్యూ 0/RI. సో మనకు ఆల్రెడీ తెలుసు డ్యూ టు వర్చువల్ గ్రౌండ్ VA ఈక్వల్ టు VB. ఓకే, VA ఈక్వల్ టు VB. సో ఈక్వేషన్లో VA సపరేట్ చేయండి మీరు. V0 మైనస్ VA/RF, VA/RI. సో V0 మైనస్ VA ఈక్వల్ టు RF/RI ఇంటూ VA. సో V0 ఈక్వల్ టు ఈ VA ఇక్కడ సైడ్ తీసుకుంటాను, రైట్ సైడ్లో RF/RI ఇంటూ VA. సో V0 ఈక్వల్ టు VA కామన్ తీస్తే 1 ప్లస్ RF/RI. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సార్ ఈ V0 VA ప్లస్లో ఉంది కదా, V0 ఈక్వల్ డ్యూ టు వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ నుంచి VA ఈక్వల్ టు VB కదా, ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే V0 ఈక్వల్ టు VB అవుతుంది. VA ప్లస్లో VB పెట్టేస్తాం. ఎందుకు VB తీసుకుంటున్నాం? మనం ప్రీవియస్గా ఆల్రెడీ VB ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ప్రీవియస్లో మనకు వచ్చిందేంటి? ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఇక్కడ VB వాల్యూ ఏమొచ్చింది? VI/1 ప్లస్ RJ/ωc. ఇక్కడ VB వాల్యూ ప్లేస్లో ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఏం చేస్తారు? సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి? చూడండి, V0 కదా ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది, V0 కనుక. సో V0 ఈక్వల్ టు VB ప్లస్ VI/1 ప్లస్ RJ/ωc. ఇది VA. 1 ప్లస్ RF/RI.
ఇది ఈక్వేషన్. ఓకే, ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేస్తూ వెళ్తాం. సో ఫైనల్గా గెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు, సిన్స్ ఏఎఫ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ఎఫ్ బై ఆర్. ఇది నాన్ ఇన్వర్టింగ్ గెయిన్. ఓకే, మీరు నాన్ ఇన్వర్టింగ్ ఆప్ యాంప్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే దాని గెయిన్కి ఈక్వేషన్ ఇది వస్తుంది. సో ఏఎఫ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ ఏఎఫ్ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. వి నాట్ ఈక్వల్ టు విఐ ఇంటూ 1 ప్లస్ ఆర్జే ఒమేగా సి ఇంటూ ఏఎఫ్. ఓకే, మన గెయిన్ అంటే ఏంటి? గెయిన్కి ఫార్ములా ఏంటి? అవుట్పుట్ బై ఇన్పుట్. అది ఏదైనా కావచ్చు, వోల్టేజ్ కావచ్చు, కరెంట్ కావచ్చు, పవర్ కావచ్చు. ఓకే, సో ఈ వోల్టేజ్ని ఇటు సైడ్ తీసుకొచ్చాడు డినామినేటర్కి, లెఫ్ట్ సైడ్. వి నాట్ బై విఐ ఈక్వల్ టు ఏఎఫ్ పైన ఉండిపోతుంది న్యూమరేటర్ బై 1 ప్లస్, నేను జే ముందు రాస్తున్నాను, జే ఇంటూ ఆర్ ఒమేగా సి. సో మనకు ఆల్రెడీ తెలుసు ఒమేగా ఈక్వల్ టు 2 ఎఫ్ అని, రైట్? సో వి నాట్ బై విఐ ఈక్వల్ టు జే ఏఎఫ్ ఇంటూ 1 ప్లస్ జే ఇంటూ వన్ ప్లస్ జే ఇంటూ స్మాల్ చేంజ్ మా ఇక్కడ ఈక్వేషన్లో. ఇక్కడ ఈక్వేషన్ ఏమొచ్చింది? ప్రీవియస్ 1 ప్లస్ 1 బై ఆర్జే ఒమేగా సి, 1 బై ఆర్జే ఒమేగా సి. చిన్న కరెక్షన్ చేసుకోండి, 1 బై ఆర్జే ఒమేగా సి. సింప్లిఫై చేస్తే 1 గెటింగ్ క్యాన్సల్, విఐ బై 1 ప్లస్ 1 బై ఆర్జే ఒమేగా సి. ఇయర్ ఆల్సో సేమ్, 1 బై ఆర్జే ఒమేగా సి, 1 బై ఆర్జే ఒమేగా సి. సబ్స్టిట్యూట్ చేసిన 1 బై ఆర్జే ఒమేగా సి. సో 1 బై ఆర్ ఇంటూ ఒమేగా వాల్యూ 2 ఎఫ్సి. ఓకే, సో దిస్ వన్ ఈజ్ ఈక్వేషన్. వి నాట్ బై విఐ ఈక్వల్ టు ఏఎఫ్ బై 1 ప్లస్ జే. నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ జే వాల్యూని, సో నేను జే మల్టిప్లై చేస్తున్నాను, జే మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. ఎనీ యూర్, సో మళ్ళీ కామన్ చేస్తే, క్యాన్సిల్ చేస్తే జే గెటింగ్ క్యాన్సిల్, సేమ్ వాల్యూ ఉంటుంది. 1 బై మళ్ళీ ఇక్కడ వాల్యూ ఎంత ఉంది? జే ఇంటూ, సో ఈ వాల్యూ ఎంటైర్ వాల్యూ జే ఇంటూ ఆర్ ఇంటూ 2 ఎఫ్సి. ఇప్పుడు ఏం చేయండి అంటే జే ఇంటూ జే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జే ఇంటూ జే? జే ఇంటూ జే. సిన్స్ జే ఇంటూ జే ఏమవుతుంది? జే స్క్వేర్ అవుతుంది. జే స్క్వేర్ ఈక్వల్ టు -1, ఐ స్క్వేర్ ఈక్వల్ టు కూడా -1, కే స్క్వేర్ ఈక్వల్ టు కూడా -1. ఆ వాల్యూ తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది? వి నాట్ బై విఐ ఈక్వల్ టు ఏఎఫ్ బై 1 ప్లస్ జే పైన ఉండిపోతుంది, జే ఇక్కడ ఉంచేసేయండి. జే స్క్వేర్ వాల్యూ ఎంత? -1 ఇంటూ 2 ఆర్, ఇక్కడ ఆర్సి ఇంటూ ఎఫ్ అని రాస్తుంది. సో 2 ఆర్సి, ఆర్ ఇటు సైడ్ తీసుకొచ్చారు. సో జే స్క్వేర్ ఈక్వల్ టు -1 కదా, ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో వి నాట్ బై విఐ ఈక్వల్ టు ఏఎఫ్ బై 1 మైనస్ జే వాల్యూ ఇక్కడ పెట్టేస్తున్నాను ఇంటూ 2 ఆర్సి ఇంటూ ఎఫ్ ఇస్ ద ఈక్వేషన్. ఓకేనా, ఇక్కడ వరకు ఈక్వేషన్ వచ్చింది. సో దీంట్లో ఇది గెయిన్ అనుకుందాం, సర్టెన్ గెయిన్ అనుకుందాం. సో దీనికి ఏం ఫర్దర్గా ఏం చేస్తారంటే, సో ఫర్దర్గా ఇమాజినరీ వాల్యూ మూవ్ అవ్వాలంటే అప్లై మాడ్యులస్ అప్లై చేయండి. అప్లై మాడ్యులస్. సో మాడ్యులస్ అప్లై చేస్తే మాడ్ వి నాట్ బై విఐ ఈక్వల్ టు మాడ్ ఆఫ్ ఏఎఫ్ బై 1 మైనస్ జే ఇంటూ 1 బై 2 ఆర్సి ఇంటూ ఎఫ్. దీనికి మాడ్ అప్లై చేస్తే, ఇప్పుడు ఈక్వేషన్లో ఏం చేస్తారు? మాడ్ అప్లై చేస్తే కాన్స్టెంట్ మాడ్ తీసుకోదు. అప్పుడు ఏం చేయాలి? వి నాట్ బై విఐ.
సో ఇన్పుట్ వాల్యూ పైన కాన్స్టెంట్కి రిమూవ్ చేసేస్తాం. ఇక్కడ mod of 1 minus j into 1 by 2 pi RC into F. Okay. Equation. Mod of 2 pi RC. So మనకు ఆల్రెడీ ఫార్ములా ఒకటి ఉంది. mod of a minus ib. mod of a minus ib or a plus ib. ఈక్వేషన్ ఫార్ములా అయింది అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనమాట. ఇది ఈక్వేషన్ ఫార్మ్. mod of a minus ib equal to under root of a square plus ba square. అదే వాల్యూ ఇక్కడ అప్లై చేయాలి. సో ఇది దిస్ వాల్యూ ఇస్ a, దిస్ వాల్యూ j అంటే i ప్లస్లో j ఉండొచ్చు, k ఉండొచ్చు. mod of a minus ib equal to a square plus b square. Here the value mod of v naught by vi equal to af by under root of a square and 1 square plus b square and 1 by 2 pi rc into f whole square. మనకు ఇంకో ఫార్ములా కూడా ఉంటుంది ఆల్రెడీ. సో వాట్ ఈస్ నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే ఎఫ్, దీంట్లో లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. f1 ఈక్వల్ టు 1 by 2 pi rc. F1 equation. So this one is called as lower cutoff frequency. Lower cutoff frequency. ఇది ముందైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, తర్వాత అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఈక్వేషన్లో. సో 1 by 2 pi RC ప్లేస్లో ఈ F1 పెట్టేస్తాయి ఈక్వేషన్. 2 pi RC ప్లేస్లో ఏమవుతుంది, ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అయిపోతుంది? mod of v naught by vi ఈక్వల్ టు af బై అండర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 కదా. సో 1 by 2 pi RC ఈక్వల్ టు f1. సో ప్లస్ f1 బై కింద f ఉండిపోతుంది హోల్ స్క్వేర్. ఓకేనా. సో దిస్ వన్ ఈజ్ మాడ్యులస్ గెయిన్. మాడ్యులస్ గెయిన్కి ఫార్ములా మాడ్యులస్ గెయిన్ ఆఫ్ ఐ పాస్ ఫిల్టర్. ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి? af by under root of 1 plus f1 by f whole square, where f1 stands lower cut off frequency. సో స్టెప్ బై స్టెప్ డెరివేషన్ ఇది. మనం ఫస్ట్ ఏం చేసాం, డయాగ్రామ్ గురించి తెలుసుకున్నాం, దాని వర్కింగ్ తెలుసుకున్నాం, తర్వాత గెయిన్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఇంకోటి ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకోటి క్యాలిక్యులేట్ చేయాలి. ఏంటది? ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుందనేది తెలుసుకోవాలి. సో గెయిన్ ఫైండ్ అవుట్ చేశాను. నేను గెయిన్ ఫైండ్ అవుట్ చేశాను కదా, గెయిన్ ఈక్వేషన్ ఇది వచ్చేసింది. mod v naught by vi af by under root of 1 plus f1 by f. ఇది మాడ్యులస్ గెయిన్. ఇదే ఈక్వేషన్ ఇక్కడ రాస్తాను నేను, సేమ్ ఈక్వేషన్ మాడ్యులస్ గెయిన్ ఇది. ఓకేనా. సో దీనికి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ ఎఫ్ ఉంది కదా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సిగ్నల్. ఈ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఎఫ్ ఈక్వల్ టు 0 కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ ఎఫ్ ఈక్వల్ టు f1 లోవర్ కట్ ఆఫ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ ఎఫ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఫస్ట్ ఏదైనా కండిషన్ తీసుకోండి మీరు. ఓకే, ఏదైనా కండిషన్ తీసుకోండి. ఐమ్ టేకింగ్ ఎనీ వన్ కండిషన్. వెన్ ఎఫ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. ఇక్కడ ఇనిషియల్గా ఎఫ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. 0 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? v naught by vi ఈక్వల్ టు af by 1 plus f1 by 0. ఓకే, f1 by 0 హోల్ స్క్వేర్. ఇక్కడ డినామినేటర్లో 0 ఉంది కాబట్టి ఇది పైకి పోతే ఏమవుతుంది, న్యూమరేటర్లో 0 అయిపోతుంది. న్యూమరేటర్లో కాబట్టి ఎంటైర్ వాల్యూ ఈజ్ 0. అవుట్పుట్ గెయిన్ ఏమవుతుంది? v naught by vi ఈక్వల్ టు 0. ద గెయిన్ ఈక్వల్ టు 0 అంటే ఎట్ లో ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈక్వల్ టు 0 అంటే లో ఫ్రీక్వెన్సీ దగ్గర గెయిన్ అనేది ఏముంటుంది? తక్కువ ఉంటుంది. గెయిన్ తక్కువ ఉంటే లో ఫ్రీక్వెన్సీస్ని అలో చేయదు. గెయిన్ ఈజ్ 0. సో అవుట్పుట్ సిగ్నల్ ఏం ప్రజెంట్ అవ్వట్లేదు, దాని మీనింగ్ అది. సో వెన్ ఎఫ్ ఈక్వల్ టు 0 ద గెయిన్ ఈజ్ 0. గెయిన్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఏమవుతుంది? వెన్ గెయిన్ ఈక్వల్ టు 0 అవుట్పుట్ వాల్యూస్ లో ఆర్ మినిమం. నెక్స్ట్ కండిషన్ తీసుకోండి. నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఎఫ్ ఈక్వల్ టు వెన్ ఎఫ్ ఈక్వల్ టు f2 తీసుకోండి. అదే ఈక్వేషన్లో mod v naught by vi ఈక్వల్ టు af by 1 plus f1 by
f equal to f1, f equal to f1 by f1 whole square. Okay, af by ఏమవుతుంది ఈక్వేషన్ అండర్ రూట్ ఆఫ్ f1 getting cancel 1 అయిపోతుంది, 1 plus 1. So value is af by root 2. What is 1 by root 2 value? v0 by vi equal to, so 1 by root 2 equal to 0.707 into af. Okay, so ఇక్కడ వాల్యూ తీసుకుంటే here the value. సో వాల్యూ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వెన్ ఎఫ్ ఈక్వల్ టు f1 0.707 am, వెన్ ఎఫ్ ఈక్వల్ టు f1 లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ప్రజెంట్ అవుతుంది, ఎఫ్ ఈక్వల్ టు f1 ద గెయిన్ డిక్రీజెస్, మ్యాక్సిమం గెయిన్ ఏఎఫ్ ఈజ్ ద మ్యాక్సిమం గెయిన్ అని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డిక్రీజ్ అవుతుంది 1/√2 టైమ్స్ కానీ 0.707 టైమ్స్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఏఎఫ్ ఈజ్ మ్యాక్సిమం. సో √2 చేసినప్పుడు వాల్యూ డిక్రీజ్ అవుతుంది కదా, ఆ వాల్యూ 0.707 టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వెన్ ఎఫ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ తీసుకుందాం, ఇదే ఈక్వేషన్లో ఎఫ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ తీసుకుందాం. వెన్ ఎఫ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ తీసుకుంటే v0 by vi ఈక్వల్ టు af by 1 by 1 plus f1 by f plus లో ఇన్ఫినిటీ, హియర్ ద వాల్యూ ఇన్ఫినిటీ. ఓకే, సో ఇన్ఫినిటీ తీసుకుంటే వాల్యూ ఏమవుతుంది, 1 by ఇన్ఫినిటీ వాల్యూ ఎంత 0 అవుతుంది. సో af by 1 plus 1 by, సో దిస్ ఎంటైర్ వాల్యూ ఇస్ 0 అవుతుంది. సో ఇన్ఫినిటీ అయితే సంథింగ్ బై 0, ఇది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది, ఏమవుతుంది 0 అవుతుంది. సో af by √1, √1 అన్నప్పుడు ఏమవుతుంది, √1 ఈక్వల్ టు 1 కదా. సో v0 by vi ఈక్వల్ టు వాల్యూ ఇస్ af ఈస్ కాల్డ్ యాజ్ మ్యాక్సిమం గెయిన్, మ్యాక్సిమం గెయిన్ అనమాట. సో ఈ ఏఎఫ్ వాల్యూ ప్రజెంట్ అవుతుంది. ఇక్కడ ఏఎఫ్ వాల్యూ ప్రజెంట్ అయినప్పుడు ఈక్వేషన్ చూడండి, మీరే v0 by vi ఈక్వల్ టు ఏఎఫ్ వెన్ ఎఫ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ద గెయిన్ ఈజ్ మ్యాక్సిమం, అంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీ దగ్గర గెయిన్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఇన్ఫినిటీ అంటే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కదా, ద ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గెయిన్ ఈజ్ మ్యాక్సిమం, ద ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ తీసుకుంటే దాని గ్రాఫ్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ మనకు సపరేట్ అడుగుతాడు, దీనికి గ్రాఫ్ గుర్తుపెట్టుకోండి. సో అప్ టు f1 వరకు ఉండే ఫ్రీక్వెన్సీని అలో చేయదు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాప్ బ్యాండ్. గ్రేటర్ దెన్ f1 అలోస్ ద ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పాస్ బ్యాండ్. హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ని అలో చేస్తుంది, హై పాస్ ఫిల్టర్ కదా, లోవర్ ఫ్రీక్వెన్సీస్ని స్టాప్ చేస్తుంది. సో ఇందాక ఏఎఫ్ అని చెప్పాను నేను, ఏఎఫ్ అని వచ్చింది, ఇక్కడ ఏఎఫ్ వచ్చింది. ఏఎఫ్ అనేది మ్యాక్సిమం గెయిన్, ఇది మ్యాక్సిమం గెయిన్ లైన్ అనమాట. ఓకేనా, సో దానికి మీడియం గెయిన్ ఎఫ్ ఈక్వల్ టు f1 ఈక్వల్ టు ఎఫ్ తీసుకున్నాం, ఎఫ్ ఈక్వల్ టు f1 తీసుకున్నాం కదా, తీసుకున్నప్పుడు ఏమొచ్చింది 0.707 టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. మ్యాక్సిమం గెయిన్ని 0.707తో మల్టిప్లై చేస్తే వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సర్టెన్ వాల్యూ డిక్రీజ్ అయినప్పుడు ఇక్కడ ఒక లైన్ ఇట్లా హారిజెంటల్గా డ్రా చేసేసి వర్టికల్గా డ్రా చేసుకుంటాం గెయిన్ వాల్యూ టచ్ అయినప్పుడు. ఇక్కడ ఉండే ఫ్రీక్వెన్సీని మనం ఏమంటాం, లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం, రైట్. సో దిస్ వన్ ఈస్ f1, ఇక్కడ వరకు ఉండేటి స్టాప్ బ్యాండ్, ఇక్కడ నుంచి అలౌ చేసేసి పాస్ బ్యాండ్. సో దిస్ వన్ ఈస్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ హై పాస్ ఫిల్టర్. ఓకేనా, నేను ఎంటైర్ టాపిక్ చెప్పాను, కంప్లీట్ క్లియర్ టాపిక్. సేంది యాక్టివ్ హై పాస్ ఫిల్టర్ ఫస్ట్ ఆర్డర్ విత్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ చెప్పాను, నెక్స్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను, అండ్ నెక్స్ట్ వన్ గెయిన్ కూడా క్యాలిక్యులేట్ చేశాను. సో దీనికి 1 by 1 క్లియర్ కట్గా నేను నోట్స్ రాశాను, ఒకసారి చూడండి. సో దిస్ వన్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ ఆప్ యాంప్ యాక్టివ్ హై పాస్ ఫిల్టర్ ఫస్ట్ ఆర్డర్. ఇదే డయాగ్రామ్ ఇందాక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది, ఎక్కడ వరకు ఫ్రీక్వెన్సీస్ స్టాప్ చేస్తుంది, దీని తర్వాత అలో చేస్తుంది. స్టెప్ బై స్టెప్ పాయింట్స్ నోట్స్ చేస్తాం, మీరు ఈ నోట్స్ పట్టుకోండి ఎనఫ్, మీకు అర్థమైపోతుంది క్లియర్గా. నెక్స్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ వేసాను, ఓకే క్లియర్గా సర్క్యూట్ డయాగ్రామ్, దాని ఎక్స్ప్లెనేషన్ స్టెప్ బై స్టెప్ పాయింట్స్ రాశాను. ఏం చేస్తుంది డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, దాని వర్కింగ్ ఏంటి, లో ఫ్రీక్వెన్సీస్ని స్టాప్ చేయాలి, హై ఫ్రీక్వెన్సీస్ని అలో చేయాలి, అదే వర్కింగ్ నేను ఇక్కడ రాశాను. ఓకే, లో ఫ్రీక్వెన్సీస్ని అలో చేయదు, హై ఫ్రీక్వెన్సీస్ని అలో చేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హై పాస్ ఫిల్టర్. దాని వర్కింగ్ తర్వాత మనం ఏం చేయాలి, గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి. సర్క్యూట్ డయాగ్రామ్, ప్రీవియస్ సర్క్యూట్ డయాగ్రామ్ ఉంది కదా, ఆ సర్క్యూట్ డయాగ్రామ్ నుంచి గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో గెయిన్ ఆఫ్ ది హై పాస్ ఫిల్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ నోడ్ బి దగ్గర వోల్టేజ్ డ్రాప్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఉంది కదా సర్క్యూట్ డయాగ్రామ్, ఈ నోడ్ బి దగ్గర వోల్టేజ్ డ్రాప్ ఫైండ్ అవుట్ చేస్తాం. దానికి ఫార్ములా అయింది అపోజిట్ రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ టోటల్ రెసిస్టెన్స్. ఇప్పటివరకు నేను ప్రీవియస్ మొత్తం చేశాను కదా డెరివేషన్, అదంతా ఇంటూ అప్లైడ్ వోల్ట్. మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చేసిన వాల్యూస్ ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే, సో దీని వాల్యూస్ని స్టెప్ బై స్టెప్ వెళ్తే ఫైనల్గా గెయిన్ తీసుకుంటాం. సో
అప్లై కేసీఎల్ నోడ్ ఏ ఐఎఫ్ వాల్యూ వస్తుంది, ఐఐ వాల్యూ వస్తుంది. దానికి వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ నుంచి విఏ ఈక్వల్ టు విబి ఈక్వల్ టు విఏ. సో డ్యూ టు వర్చువల్ గ్రౌండ్ ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. డ్యూ టు వర్చువల్ గ్రౌండ్ విఏ ఈక్వల్ టు విబి ఈ వాల్యూ వస్తుంది. ఈక్వేషన్ 1 and 2 సబ్స్టిట్యూట్ చేయండి, వాల్యూ వస్తుంది. సింప్లిఫై చేయండి ప్రీవియస్ చేసిన డెరివేషన్లో. ఓకే, సో దీనికి ఫైనల్గా వచ్చిన గెయిన్కి మనం ఏం చేయాలి? ఫైనల్గా వచ్చిన గెయిన్కి మాడ్యులస్ అప్లై చేయాలి. అప్లై మాడ్యులస్ ఆన్ బోత్ సైడ్స్. సో మాడ్యులస్ అప్లై చేస్తే మనం ఇమాజినరీ పార్ట్ అనేది రిమూవ్ చేసేయచ్చు. సో మాడ్ ఆఫ్ a మైనస్ ఐబి ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఈక్వేషన్ ఇది వచ్చేస్తుంది అండర్ రూట్ ఆఫ్ a. సో దీంట్లో F1 వాల్యూ ప్రజెంట్ అవుతుంది, లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఆ వాల్యూ ఈక్వల్ ఫామ్ అయింది 1/2πRC. ఇక్కడ వరకు గెయిన్ మాడ్యులస్ గెయిన్ ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత లాస్ట్ స్టెప్ ఏం చేయాలి మనం? ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. సో టు క్యాలిక్యులేట్ ద ఫ్రీక్వెన్సీ ఆర్ ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్లో F ఈక్వల్ టు 0 ఇనిషియల్ వాల్యూ లో ఫ్రీక్వెన్సీ సబ్స్టిట్యూట్ చేస్తాం. లో ఫ్రీక్వెన్సీ సబ్స్టిట్యూట్ చేస్తే ఐపాస్ ఫిల్టర్ కాబట్టి అలో చేయదు. గెయిన్ ఈక్వల్ టు 0. మీడియం రేంజ్ ఫ్రీక్వెన్సీస్కి మ్యాక్సిమం గెయిన్ అనేది 0.707 టైమ్స్ డిక్రీజ్ అవుతుంది F ఈక్వల్ టు F1 తీసుకున్నప్పుడు. నెక్స్ట్ వెన్ F ఈక్వల్ టు F1 తీసుకుంటే 0.707 టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. వెన్ F ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మ్యాక్సిమం గెయిన్ అనేది ప్రజెంట్ అవుతుంది. ద మ్యాక్సిమం గెయిన్ వాల్యూ అనేది ప్రజెంట్ అవుతుంది. వాట్ ఈజ్ మ్యాక్సిమం గెయిన్? AF. ఈ 3 వాల్యూస్ 3 కండిషన్స్ అనేది నేను దీంట్లో క్లియర్గా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గ్రాఫ్లో డ్రా చేశాను. సెమీలా గ్రాఫ్ మనం తీసుకుంటాం. సో లో ఫ్రీక్వెన్సీ స్టాప్ బ్యాండ్. సో F1 కంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ ఈస్ కాల్డ్ యాజ్ పాస్ బ్యాండ్. So this one is entire topic of active high pass filter.